హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు. దానికోసం తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, అలాగే టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దెన్ ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని హీట్ చేయాలి. అది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ పోపు గింజలు అందులోకి యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత లైట్గా పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన మైసూర్ పప్పు టేస్ట్ అంతా కూడా ఈ ఫ్రై చేసుకునే విధానంలోనే డిపెండెంట్ అయి ఉంటుంది. సో మన మైసూర్ పప్పును ముందుగానే మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా కుదురుతుంది. సో అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దానికి తగినన్ని వాటర్ పోసి అందులోనే కాస్త ఉప్పు యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత లాస్ట్లో కాస్త మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దెన్ మూత పెట్టేసి లాస్ట్లో మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అంతే, మన టేస్టీ మైసూర్ పప్పు రెడీ.